మొదటిగా ప్రభువులాగా మీరు మారుతారు. 2 రీఛార్జ్ అవుతారు. 3 ఏదో ఒకటి ఇచ్చి దేవుడు ఏం చేస్తాడు? పంపుతాడు. 7 దినాలు యేసయ్యతో ఉంటే ఖాళీ చేతులతో ఆయన పంపరు కదా. ఏదో ఒకటి శరీర సంబంధమైందని ఇస్తాడు, ఆత్మ సంబంధమైన ఇస్తాడు. మీరు దేని కొరకు ఆశపడుతున్నారు అది దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఇలాగా ఈ దినాలు జరుగుతూ ఉండగానే ప్రాకారములు, అడ్డుగా ఉన్న ప్రాకారములు, వెనక్కి లాగే శక్తులు, అణచివేసే శక్తులు కదా, అడ్డుగా ఉన్న శక్తులు, ప్రాకారములు, అడ్డు గోడలు, అడ్డు బండలు, ఇవన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తొలగిస్తాడన్నమాట. విశ్వాసంతో అలాగే ప్రార్థన చేయండి. ప్రతి అడ్డును దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ప్రాకారములు కోల్చడానికి, బలమైన దురాత్మను జయించడానికి 7 దినాల ఉపవాస ప్రార్థనలో ఒక అభిషేకం కోసం ఆశపడండి. హల్లెలూయా. ఇవి మరి సేవకులు ఎంతో భారంతో మరి ఏర్పాటు చేసిన కోరికలు కాబట్టి అలా వచ్చి కాసేపు కూర్చొని ఏదో వెళ్ళిపోవడం ఆ తలపుతో కాకుండా ఒక బలమైన అభిషేకం, ముందెన్నడూ పొందుకున్న అభిషేకం నా మీదకి రావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుని వస్తే అలాంటి అభిషేకాన్ని దేవుడు ఇస్తాడన్నమాట. హల్లెలూయా. గనుక అలాగనే సిద్ధపడమని మరి జ్ఞాపకం చేస్తున్నాను. కొద్ది సమయం పాటు దేవుడి మాటలు మరి ధ్యానం చేద్దాం. దావీదు కీర్తనలో 84వ కీర్తన. దావీదు కీర్తనలో 84వ కీర్తన అందరూ తీయమని మనవి చేస్తున్నాను. 84వ కీర్తన మొదటి 84వ కీర్తనలో మొదటిగా 4వ వచనాన్ని చదవండి. 5వ వచనం చదవండి. అదిగో ధన్యులు. ఆఖరి వచనం చదవండి. ఆఖరి వచనం 12. ధన్యులు. చాలండి. ఇక్కడ ఈ కీర్తనలో ధన్యులు అనే మాట 3 times రాశాడు. ఎవరు ధన్యులు? చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఇక్కడ వరకు, ఈ కీర్తన వరకు ఎవరు ధన్యులు? లోకంలో బాగా డబ్బులు ఉంటే, పొలాలు ఉంటే, బాగా వెండి బంగారం ఉంటే అబ్బా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అదృష్టవంతులండి, వాళ్ళు ధన్యులు అంటే మనం అనుకుంటాం. కార్లు, ఇల్లు, వాకిలి, పేరు ప్రఖ్యాతులు, తొలతోని సంపద ఉన్నవారు ధన్యులు అని అనుకుంటాం. కానీ దేవుని కోణంలో చూస్తే, బైబిల్ కోణంలో చూస్తే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు కాదు ధన్యులు, దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులని, యాత్ర చేసేవారు ధన్యులని, దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వారు ధన్యులని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంటంటే, ఇంకా ఒక మనుష్యుడు, లోకంలో ఎంతో మంది మనుషులు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అన్ని సంపాదించుకుంటున్నారు. భార్యకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలి, అలాగా పిల్లలు తరతరముల వరకు అన్ని సంపాదిస్తున్నారు. కానీ క్రీస్తును సంపాదించుకోవట్లేదు, నిత్యత్వాన్ని సంపాదించుకోవట్లేదు. ఈ రాత్రి దేవుని ప్రజలారా, మనమైతే ప్రభువుని సంపాదించుకున్నాం, నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి భూమి మీద ప్రయాసపడుతున్నాం కాబట్టి మనమే ధన్యులము. హల్లెలూయా. కనుక నిరాశపడకూడదు. ఎప్పుడు నాకేమి లేదు, నాకేమి ప్రభు ఇవ్వట్లేదు, ప్రభు వల్ల నాకేమీ దొరకట్లేదని నిరాశపడకూడదు, కంగారు పడకూడదు, చింతించకూడదు. ప్రతి దానికి సమయం ఉంది,
ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మీ నోటిని నవ్వుతో నింపుతాడు. అదండి హల్లెలూయా. కనుక ఈ రాత్రి 3 మాటలు చెప్పి నేను నా ఒక సమయం చెప్పారు పాస్టర్ గారు, ఆ సమయానికి నేను ఆపుతాను. 3 ధన్యతలు మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా మొదటి 2 వచనాలు చదవండి. కాదండి, మొదటి వచనం 2వ వచనం. ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది, కేకలు వేచున్నవి, పిచ్చుకలకు నివాసం ఉంది, వాన కోవెలకు కొట్టిస్తాను. చాలండి. ఈ మాటలు క్షుణ్ణంగా మనం ధ్యానం చేస్తే చూడండి, భక్తుని యొక్క ఆవేదన, భక్తుని యొక్క ఆశ, భక్తుని యొక్క దాహం కదండి, అదే కనబడుతుంది ఇక్కడ. భక్తుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు భక్తుడు? అసలు ఇంతగా భక్తుడు ఎవరంటే కోరహు కుమారుడు. కోరహు ఏమో మోషే మీద తిరుగుబాటు చేసి బతుకుండగానే పాతాళానికి వెళ్ళిపోయాడు. భూమి 2గా విడిపోతే అతని ఫ్యామిలీ అంతా ఏమైపోయింది, కిందకి వెళ్ళిపోయాడు బతుకుండగానే. అది స్పెషల్ గ్రూప్ మాట. అందరూ చనిపోయినాయి కదా పాతాళానికి, కానీ బతుకుండగానే వెళ్ళిపోయాడు. ఏలియా బ్రతుకుండగానే నిచ్చి పరలోకానికి, ఆనోకు బ్రతుకుండగానే పరలోకానికి, ఈ కోరహు కుటుంబం ఫ్యామిలీ అంతా కూడా బ్రతుకుండగానే పాతాళానికి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ వంశంలోంచి కొంతమంది దేవుణ్ణి తెలుసుకొని వారు ఎలా సేవ చేశారంటే దేవుని సన్నిధిలో మందిరంలో పాటలు రాస్తూ, పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, తాళాలు వాయిస్తూ, ఇలాంటి వాయిద్యాలు వాయిస్తూ వారు ఏం చేశారంటే దావీదు టీంలో, దావీదు బృందంలో వారు ఉన్నారన్నమాట. అయితే ఈ కోరహు కుమారుడు యొక్క ఆశ ఏమిటంటే యూదులకి మందిరం అనేది ఉంది. ఆ మందిరాన్ని ఎవరు కట్టారు? సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఎంతకాలంలో కట్టాడు? 7 సంవత్సరాలు ఆ మందిరం కట్టడానికి పట్టింది. ఎలా కట్టాడు అంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలాగా మందిరం కట్టాడు. 70% బంగారమే వాడాడు కదా. అదండి, అవన్నీ మనం చదివితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అలా సొలొమోను గొప్ప మందిరాన్ని కట్టాడు. అబ్బా ఏముందండి అనేలాగా మందిరాన్ని కట్టాడు. ఇరుగు పొరుగు దేశాల వారు, రాజులు, రాణులు అందరూ ఆ మందిరం చూడడానికి వచ్చి చూచి ఆశ్చర్యపడి సొలొమోనుకి కానుకలు ఇచ్చి వెళ్ళేవారంట. అయితే ఇప్పుడు ఆ మందిరం లేదు. అలా ఆ మందిరం కట్టాడు. ఆ మందిరం యూదులకి చాలా పవిత్రమైంది కాబట్టి ఈ కోరహు కుమారుడు దేవుని బిడ్డలారా ఆ మందిరానికి దూరంగా ఉన్నాడు. యెరూషలేములో లేడు, ఎక్కడో ఏదో పని మీద, ఎక్కడో బయట, ఎక్కడో ఏదో వేరే ప్రాంతంలో వేరే చోట ఉన్నాడు. అప్పటికే చాలా కాలం అయిపోయింది. కాబట్టి అతడు ఏమంటున్నాడంటే, అయ్యో నేను యెరూషలేము చేరుకోవడం, మరి యెరూషలేముకి ఎప్పుడు వెళ్తానో ఏంటో, సొంత ఇంటికి ఎప్పుడు వెళ్తానో ఏంటో, ఈ ఆలస్యం అయ్యేలాగుంది, ఇంకా సమయం పట్టేలాగుంది అని వాపోతూ మందిరంలోకి వచ్చిన ఆశ కలిగి ఏమంటున్నాడంటే, నేను త్వరగా యెరూషలేముకి వెళ్ళాలి, యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను కనబడాలి, ఆయన దర్శించాలి అని తన ప్రాణాన్ని తృష్ణగొని ఉన్నాడండి. హల్లెలూయా. ఏమిటి అతను తృష్ణ, ఏమిటి అతను దాహం అంటే మందిరం చూడాలి, మందిరంలో ఉండాలి, మందిరంలోకి వెళ్ళి దేవునికి కనబడాలి, దేవుని దర్శించాలి, దేవునితో నింపుకోవాలని భక్తుడు ఆశ కలిగి ఉన్నాడు. ఇంకా ఏమంటాడు, బలిపీఠం దగ్గరేమో పిచ్చుకులు గూళ్ళు కట్టుకొని, పిచ్చుకులు ఎక్కడ గూళ్ళు కట్టుకున్నాయండి? బలిపీఠం దగ్గర ఇటు గూడు కట్టుకొని ఉన్నాయండి. పిచ్చుకులు నివాసం చేస్తున్న బలిపీఠం దగ్గర వాన కోయివెల పిల్లలు కంటుంది, కానీ అక్కడ ఏం చేస్తుంది? వాటిని అక్కడే ఉండనిచ్చింది. ఇలాగ పిచ్చుకులు బలిపీఠం దగ్గర ఉన్నాయి, వాన కోయివెల కూడా బలిపీఠం దగ్గర ఉంది. నేనేమో ఎక్కడో ఉన్నాను, దూరంగా ఉన్నానని అతడు బాధపడుతూ అసంతృప్తితో ఈ కీర్తన రాశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చెప్పను ఒక మాట, ఉపోద్ఘాతంలోంచి
మనం దేవునికి దూరం అయిపోతే, మందిరానికి దూరం అయిపోతే, సన్నిధికి దూరం అయిపోతే, ఆత్మ విడిచి వెళ్ళిపోతే, సేవకులు దూరం అయిపోతే లోపల ఏం కలగాలంటే బాధ కలగాలి, లోపల దాహం కలగాలి, పశ్చాత్తాపం కలగాలి. అయ్యో నేను దేవునికి దూరం అయిపోయానే, మందిరానికి దూరం అయిపోయానే, సన్నిధి దూరం అయిపోయానే అని ఒక బాధతో దేవుని సన్నిధిలో మనం విలపించాలండి. హల్లెలూయా. చాలా మందికి బాధ ఉండదు, దేవుని గురించి తృష్ణ గాని, దాహము గాని, ఆకలి గాని ఉండవండి. వేరే దాహాలు ఉంటాయి. బాగా బంగారు, ఒంటి నిండా బంగారం పెట్టుకోవాలి, మంచి బట్ట కట్టుకోవాలి, మంచి ఇంట్లో ఉండాలి, బాగా బతకాలి అని అలాంటి దాహాలు ఉంటాయి. అది లోక సంబంధమైన దాహం. ప్రియమైన వారలారా, ఈ దినాల్లో దేవుని కొరకైన ఆశ, ఆత్మ సంబంధమైన దాహం కలిగి భక్తుడి భూమి మీద బ్రతకాలి. హల్లెలూయా. అలాగా బలిపీఠం దగ్గర ఉండలేకపోతున్నానని ఏం చేస్తున్నాడండి? బాధపడుతున్నాడు. మందిరాన్ని దూరం అయిపోయినా ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. ఈ బాధ మీలో కలగాలి, ఈ బాధ రావాలి. ఒక పూట ప్రార్థన చేయకపోయినా బాధ రావాలి, ఒక ఆదివారం ప్రార్థనకి రాకపోయినా బాధ రావాలి. ఇదిగో శుక్రవారం ప్రార్థనలో, ఉపవాస కూటాల్లో నేను పాల్గొలేకపోతున్నానని ఒక బాధ కలగాలి. అది ఆత్మ సంబంధమైన బాధ. దేవునికి మహిమ కలుగునగా. అలాంటి బాధతో ఎవరైతే ఉంటారో అలాంటి ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. అదండి. ఇప్పుడు ఆశ లేకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? బైబిల్లో సౌలు ఉన్నాడు, దేవుని ఆత్మ అతను విడిచి వెళ్ళిపోయిందంట. ఆయన అలాగే సేవ చేశాడు, రాజ్యపాలన చేశాడు. చనిపోయే వరకు ఆత్మను పొందుకోవాలి, పశ్చాత్తాపాల ప్రార్థన చేసుకోవాలి, అభిషేకం కోసం మళ్ళీ అతడు వెతికినట్లుగా కానీ మనకి ఎక్కడా బైబిల్లో కనపడతాడు. బతికినంతగా బతికేశాడు. చివరికి తన కత్తి మీద తానే పడి చనిపోయాడు కదండి. దేవుని బిడ్డలారా, ఏదైనా ఆత్మ సంబంధం పోగొట్టుకుంటే ఒక బాధ రావాలి. హల్లెలూయా. ఒక 1000 రూపాయలు పోయినాయి, ఎక్కడో 1000 రూపాయలు పెట్టారండి, కనబడట్లేదు, పోయినాయి. సంతోషంగా అంటారా? అస్సలు సంతోషంగా ఉంటారు. నాకు తెలిసి ఆ వారు చిచ్చు కూడా మానేస్తారు. ఎందుకని 1000 రూపాయలు బాబాయ్ 1000 రూపాయలు పోయింది. హల్లెలూయా. అది దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధం ఇల్లు పోగొట్టుకున్నాం, అవన్నీ మరలా పొందుకునే వరకు దేవుని సన్నిధిలో దాహంతో ఉంటే అవన్నీ ఏం చేస్తాడు? మరలా ప్రభు సమకూరుస్తాడు. హల్లెలూయా. ఇలాగా అతని ఆవేదన, దాహం, అతని ఆశ అనేవి మొదటి 2 వచనాల్లో మనకి కనబడుతున్నాయి. ఇక తర్వాత వచనం మనం చూస్తే కనుక, మొదటి ధన్యత నీ మందిరము నుండి నివసించేవారు. ఈ కీర్తనకు క్రైస్తవ లోకం పెట్టిన పేరు ఏమిటంటే ధన్యకరమైన కీర్తన. ఈ కీర్తన కొన్ని కీర్తనలకు పేర్లు ఉంటాయి కదా, ఏమంటే కీర్తనలకు పేర్లు ఉంటాయి కదా. 23వ కీర్తన పేరేమిటి? కాపుదల కీర్తన. 97వ కీర్తన పేరేమిటి? వాగ్దానాల కీర్తన. అలాగే కీర్తనకు ధన్యకరమైన కీర్తన లేదా ధన్యకరమైన జీవితం లేదా 3 ధన్యతలు ఇక్కడ మనకి కనబడతాయి. మొదటి ధన్యత మనం ధ్యానం చేద్దాం. మొదటి ధన్యత 4వ వచనములో, నీ మందిరము నివసించేవారు. చాలండి, ఇక వినండి. ఎవరండి ధన్యులు? మొదటి ధన్యత మందిరములో నివసించేవారు. ఇంకా ఇల్లు వాకిలి విడిచిపెట్టి ఉద్యోగానికి వెళ్ళకుండా, పనికి వెళ్ళకుండా, చేతి పని చేయకుండా, వ్యాపారం చేయకుండా ఉండిపోయే వాళ్ళ ఉంటారు మీరు. అసలు 2 గంటలు కూర్చోడానికి అబ్బాయి ఎప్పుడు ముగిస్తాడు మాస్టర్ గారు అని లోపల అనుకుంటారు. హల్లెలూయా. మరి అలా 2 గంటలు 3 గంటలు కూర్చోలేని వాళ్ళు రాత్రి మొదలు ఉంటారా? ఒకవేళ పాస్టర్ గారు మీరు ఎవరినైనా చేతికి తాడు కట్టి దీన్ని కట్టేసినా ఇక్కడ కాసేపు ఉంటారు, కానీ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ వెళ్ళిపోతారు. హల్లెలూయా. సర్లే, ఏదో జరుగుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, మందిరము నివసించేవారు ధన్యులు అంటే ఇక అన్ని విడిచిపెట్టేసి ఈ మందిరంలో ఉండిపోయేవారు కాదు, కానీ ప్రియమైన వారులారా, దేవునికి సమీపముగా ఉండేవారు ధన్యులు. అది మందిరంలో నివసించేవారు ధన్యులు అంటే దానికి అర్థం ఏమిటంటే దేవునికి సమీపముగా ఉండేవారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 దినాల్లో మనుషులకు దూరం అయిపోవాలి, బంధువులకు దూరం అయిపోవాలి,
టీవీకి దూరం అవ్వాలి, ఫోన్కి దూరం అవ్వాలి, అన్నిటికీ దూరం అవ్వాలి. దేవునికి, ఆయన సన్నిధికి ఇదిగో సమీపంగా వచ్చేయాలి. హల్లెలూయా. చాలా మంది మనుషులు సమీపంగా ఉంటారు, కానీ దేవుని బిడ్డలైతే దేవునికి సమీపంగా ఉండాలి. దేవునికి సమీపంగా ఉండే వారికి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు. ఎవరైనా ఉన్నారా బైబిల్లో దేవునికి సమీపంగా అంటే? ఒక ఇద్దరు ముగ్గురు గురించి మనం త్వరగా ధ్యానం చేద్దాం. మొదటిగా లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుంచి. సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విధవక ఉపవాస ప్రార్థనతో రేయి పగలు సేవ చేయుచుండెను. అదిగో రేయి పగలు సేవ చేస్తుంది. తర్వాత ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. అదిగో చాలండి, దేవుని కొనియాడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి మాట, దేవునికి సమీపంగా ఉండేవారు ధన్యులు అని ధ్యానం చేస్తున్నాం కదా. మరి దేవునికి సమీపంగా ఎవరున్నారు? మొదటి మాట చెప్తున్నాను, అన్న అని ఒక ప్రవక్తిని అంట కదండి. ఏంటా పేరు? ఆషేరు గోత్రికురాలు, పనుయేలు కుమార్తె అన్న అనొక చక్కగా ఇంట్రడక్షన్ చూడండి. చిరునామా ఎంత బాగా రాశాడు. ఏం గోత్రం అంటే? ఆషేరు గోత్రం. తండ్రి పేరు పనుయేలు, పేరు అన్న. చక్కగా మంచి కుటుంబం, అందమైన ఆడపిల్ల, మంచి ఆరోగ్యవంతురాలు, తెలివి జ్ఞానం ఉన్న ఒక మంచి చురుకైన స్త్రీ. ఈ స్త్రీకి తల్లిదండ్రులు ఏం చేశారంటే ఒక మంచి సంబంధం చూశారు, పెళ్లి చేశారండి. పెళ్లి చేసి అన్ని ఇచ్చి, అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అన్ని ఇచ్చి అందరిని పిలిచి భోజనాలు పెట్టి అత్తగారికి పంపించారు. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 5 సంవత్సరాలు అయిపోయింది, 6వ సంవత్సరం అయిపోయింది, 7వ సంవత్సరం అయిపోయింది. 7వ సంవత్సరం ఏం జరిగిందంటే భర్త జబ్బు చేసి చనిపోయాడు. 7 ఏళ్ళకి భర్త ఏమైపోయాడు? ఎంత బాధ, కాలం కాటేసింది. విధి ఆమెను ఏం చేసిందంటే బాధ పెట్టింది. హల్లెలూయా. ఇక మొత్తాన్ని కార్యక్రమాలన్నీ అయిపోయినాయి, భూస్థాపన అయిపోయింది, అన్ని అయిపోయినాయి, ఆ కార్యక్రమాలు మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక తల్లిదండ్రులు వచ్చి, రామ్మ ఇక్కడ ఏమంటే భర్త నీకు పిల్లలు కూడా లేరు కదా, మన ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు అంట అన్న ఆ స్త్రీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. విన్నారండి అందరూ? భర్త పెళ్లి చేశారు, 7 సంవత్సరాల భర్త చనిపోయాడు. ఇక ఎందుకమ్మా నీకేముంది అక్కడ బాధ అని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అలాగే బాధగా ఉంటుంది కదా. మరి భర్త చనిపోతే ఆ బాధ తీరని ఆవేదన కదండి. ప్రశాంతత కోసం, సమాధానం కోసం ఇలాగే మీలాగే మందిరంలోకి వచ్చి కూర్చుంది, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటుంది, మందిరానికి వస్తుంది వెళ్తుంది, పాటలు నేర్చుకుంది, వాక్యం నేర్చుకుంది, ప్రార్థన నేర్చుకుంది. ఇక ఏం జరిగింది ఏంటో కానీ అలాగనే ఇక మందిరంలోనే ఉంటుంది. తల్లిదండ్రులు అంటారు, అమ్మా ఇక చాలే, ఇప్పటికే చాలా కాలం అయిపోయింది, నీకు వయసు ఉంది, అందం ఉంది, మాకు డబ్బు ఉంది, నీకు పెళ్లి చేస్తామమ్మా, మంచి సంబంధం చూద్దాం, నువ్వు పెళ్లి చేసుకోమా అని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. ఆమె అంటుంది, నాకు పెళ్లి వద్దు, నాకు ఏది వద్దు, నేనైతే మందిరంలో ఉంటానని ఇంటికి గుడ్ బై చెప్పి ఇల్లు వాకిలు విడిచిపెట్టి మందిరంలోకి వచ్చేసి ఆమెకు 84 సంవత్సరాలు వచ్చే వరకంట ఒకే పని ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాసాలు, ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాసాలు, ఇదే పని. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు వచ్చే వరకు ఇదే పని చేసింది అండి. హల్లెలూయా. 84 years. ఆమెకు ఆశలు ఉండవా? ఆమెకు సంతోషాలు ఉండవా? ఆనందాలు ఉండవా? వివాహం చేసుకుని మనసు ఉండదా? పేరెంటాలకు వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, నేను కూడా నా స్నేహితులాగా మంచిగా బ్రతకాలని ఆనందాలు, సంతోషాలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, అవన్నీ పక్కన పెట్టి ఈ జీవితం కొద్ది కాలమే కాబట్టి ఈ కొద్ది కాల జీవితాన్ని దేవునితో నడవాలి, దేవునికి సమీపంగా రావాలని ఆమె ఏం చేసిందంటే తన జీవితాన్ని మందిరంలో సమర్పించుకుంది. హల్లెలూయా. అలాగ చేసినందుకంట యేసు ప్రభువును చూసిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కొనియాడు. ఎవరా దేవుడు? శిశువుగా ఉన్న యేసు క్రీస్తు.
మరియా యోసేపులు ఇద్దరు కూడా ప్రభువుని తీసుకొని శిశువుగా యేసుని తీసుకొని వస్తే అన్న ప్రవర్తని యేసును చూచి కొనియాడి, ఇదిగో ఈయన మెస్సయ్య, ఈయన రక్షకుడు, ఈయన దేవుని కుమారుడు, మనం ఎవరి కోసం ఎదురు చూసామో ఈయన ఏం చేసిందంటే దేవుని పెట్టారా అందరితో యేసును గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధన్యత ఎలాగ వచ్చిందంటే మందిరంలో బ్రతికినందుకు, మందిరంలో జీవించినందుకు, దీవారాత్రములో ఆమె ఉపవాసాలతో ప్రార్థనతో ఉన్నందుకు యేసును చూసింది. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి చూడాలంటే ఒకే ఒక మాట ఏమిటంటే దేవునికి సమీపంగా రావాలి, లోకానికి దూరం అవ్వాలంటే. ఈనాడు అది జరగట్లేదు. ఈనాడు ఏం జరుగుతుందంటే లోకంతో కలిసి నడుస్తున్నారు, దేవునితో కలిసి నడుస్తున్నారు. లోకాన్ని లోపల పెట్టుకొని వెంబడిస్తున్నారు దేవుని వెంబడిస్తూ తెచ్చుకోతున్నారు. కానీ లోపల ఏముంటుంది? ఐగుప్తు ఉంటుంది, పాపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎప్పుడు విడిచిపెడతారో మరి అర్థం కాదు. భక్తులు విడిచిపెట్టాలండి. విడిచిపెడితే దేవుడు గొప్పనిస్తాడండి. దేవునికి మహిమ కలుగుతుంది. ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, కార్యాలు జరగాలని ఆశ మట్టిగా ఎంత ఉంటుంది. మరి దేవునికి ఇష్టం లేని వాటిని, దేవునికి ఆయాసకరమైన వాటిని విడిచిపెడితే మేము అలా చేయలేమండి. చర్చికి వస్తాం, వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం, కానికేస్తాం, కానీ మాకు ఇష్టమైనవి మేము విడిచిపెట్టలేమంటారు చాలా మంది. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి విడిచిపెడితేనే దేవుడు ఏం చేస్తాడంటే తన కార్యములు జరిగిస్తాడండి. హల్లెలూయా. మరి ఇంతకాలం చర్చికి వస్తున్నావు కదా, అన్న అన్నింటిని విడిచిపెట్టింది కదా, నువ్వేం విడిచిపెట్టావు? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభుకి ఇష్టమైన వాటిని ఏం చేయాలంటే ఖచ్చితంగా విడిచిపెట్టాలి. హల్లెలూయా. అలాగా అన్న అని ప్రవక్తని అంట మందిరములో గడిపి 84 సంవత్సరాలు వచ్చే వరకు ఏం చేసిందంట? సేవ చేసింది. ఉందా మాట? ఏం చేసిందంటే సేవ చేసింది. ఏంటి ఆమె చేసిన సేవ? ప్రసంగం వాక్యం చెప్పిందా? మాలాగా సంఘాలు కట్టిందా? బాప్తిసాలు ఇచ్చిందా? మన కొడుకులు పెట్టిందా? స్త్రీల కూటం పెట్టిందా? యవనస్తుల కూటం పెట్టిందా? సండే స్కూల్ జరిపిందా? ఇవేమి చేయలా. ఆమె చేసిన సేవ అంటే ప్రార్థనే సేవగా చేసింది. హల్లెలూయా. అందుకే సేవ చేయడం అంటే వాక్యం చెప్పడం, తెలబట్టేసుకోవడం, నిలబడడం కాదు. అదే సేవ కాదు. సేవలో ఒక భాగం, అసలైన శిశులైన సేవ ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేయడమే. హల్లెలూయా. ఒక్క పూట కూడా మానకుండా, ఒక్క రోజు కూడా మానకుండా, ప్రభు రాకడ వరకు, ఇదిగో మీ పోకడ వరకు నమ్మకంగా, కష్టమైన, ఇబ్బంది అయినా ప్రార్థన మానకుండా, ప్రార్థనలో చల్లారిపోకుండా, ప్రార్థనలో తగ్గిపోకుండా నమ్మకంగా ప్రార్థించడం కూడా సేవండి. సేవదే. మాకు వాక్యం చెప్పడం రాదని చాలా మంది అంటారు. అదే సేవ కాదు. ప్రార్థన చేయడం కూడా సేవే. అందుకని దేవుని ప్రజలారా, ప్రార్థన మన కోసం చేసుకుంటున్నాం. అయితే ఈ ప్రార్థనకి పరలోకం పెట్టిన పేరేంటిది? ఎవరైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తారో అదేమిటండి? అది సేవ. అందుకే దేవుని ప్రజలారా, ప్రతిరోజు సేవ చేయాలి. ఇక సంచుల కరపత్రాలు వేసుకుని వీధిలో ఉంటే తిరగడం కాదు, కానీ ప్రతిరోజు గదిలో ఉండి సేవ చేయండి. ఒక గొప్ప ఉద్యోగాన్ని దేవుడు పంపుతాడు. హల్లెలూయా. ఇవాన్ రాబర్ట్స్ అని గొప్ప దైవజనుడు కొన్ని సంవత్సరాలు ఒక లోయలోకి, అరణ్యంలోకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన ఆలకించి దేవుని పెట్టారా, అతను ఉంటున్న దేశంలో, అమెరికా దేశంలో గొప్ప ఉద్యోగాన్ని పంపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దానికి ప్రార్థనే. కాబట్టి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన చీకటి ప్రభావం, ఇదిగో వాళ్ళ అంధకార శక్తుల ప్రభావం, ఈ కాడి ఇవన్నీ విరిగిపోవాలంటే ప్రార్థన మంట వెయ్యండి. పౌలు ఏం వేశాడు? మంట వేశాడు. పొలాలన్నీ వేరు మంట వేశాడు. ఆ మంటకి ఒక సర్పం అంట పౌలుని కలిసిందంట. అయినా పౌలు చావల. ఎందుకని? పౌలు మీద దేవుని అభిషేకం. సహజంగా పావు గారు ఏమైపోతే ప్రేమపట్నంలో ఉంటాం. అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, పల్లికారులు. రాత్రిపూట చేపలు పట్టడానికి వెళ్ళి రాత్రిపూట వలల మావులని పెట్టేసి ఉదయాన్నే చేపలని నింపుకొని వస్తారు. రాత్రిపూట 5 పడుకున్నారంట. అలాగా ఇసుక మీద పడుకుంటే 16 సంవత్సరాల కుర్రోడిని పాము ఇక్కడ కలిసిందంట. కలిసింది. దాన్నే లేచాడు. పాము కలిసి నరుకుతున్నాడు. ఈ లోపల పడవలు వేసుకొని ఒడ్డుకు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి దారిలో ఏమైపోయాడు? చనిపోయాడండి. 16 కుర్రోడు చేపలు ఇస్తాడు. మాకు చేపలు అమ్ముతాడు మేము ఉండే ప్రాంతం. మరి అదే పౌలు కలిసింది కదా. పౌలు ఎందుకు చావలేదంటే పౌలు మీద దేవుని శక్తి ఉంది. హల్లెలూయా.
అందుకే దేవుని ప్రజలారా కుటుంబాల్లో ప్రతిరోజు ఏం చేయాలంటే ప్రార్థన మంట వేయాలి. పొగలన్నీ ఒక చోటకు వచ్చినాయి. ఇప్పుడు పొగలంటే ఎవరు? విశ్వాసులు. ఇప్పుడు మీరు మంట అంటారు చూసారా? ఈ మంటకి ఒకరు బయటకు వస్తాడు, వచ్చి సాలే బాబాయ్ వెళ్ళిపోతాను నేను అని మీ కుటుంబాల్లో, ఇదిగో మీ జీవితాల్లో మిమ్మల్ని వేధిస్తూ శపిస్తూ పల్లహీన పరుచుచున్న ప్రతి విధమైన ఆత్మలన్నీ కూడా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. పొగలన్నీ ఒక చోట చేత ఏమైపోయింది? మంట పెరుగుతుంది అంటే దేవునికి మహిమ కలుగునుగా. ఆ మధ్య నేను ఒక విషయం విన్నాను. ఆ విషయం ఏంటంటే నాకు భలే నచ్చింది. ఆ విషయం, ఒక ప్రాంతం ఒక సేవకుడు ఉన్నారంట. ఆ సేవకుడు బాగా ప్రార్థన చేస్తారంట. ఎంత ప్రార్థన చేస్తారంటే రాత్రిపూట ఆ ఇంట్లోకి దెయ్యాలు వచ్చి, అయ్యా అయ్యా ప్రార్థన ఆపయ్యా, ఎందుకయ్యా ఇంత బాధపడుతున్నామమ్మా, నీ ప్రార్థన మమ్మల్ని మండిస్తుంది, మంటలు బాబు, ఈ మంటలు తట్టుకోలేకపోతున్నాం, ఆపయ్యా ప్రార్థన, మమ్మల్ని వేధించబాకు, ఈ గ్రామాన్ని విడిచినేమో వెళ్ళిపోతున్నాయన అని దురాత్మలు ఆయనతో వచ్చి మాట్లాడుతున్నాయంట. నమ్మండి. హల్లెలూయా. నమ్మండి మాట. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు అంత శక్తి ఉందండి. అందుకే నా ప్రియమైన వాళ్ళ ఈ 7 దినాల్లో గొప్ప కార్యాలు మీ కుటుంబాల దేవుడు జరిగించడం. అలాగా ఏం చేయాలంటే మంట అధికమవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలా ఎంత సమీపంగా ఉంది అంటే దేవునికి, ఆమె యేసయ్యను చూసి ఎంత సమీపంగా దేవునికి ఉందన్నమాట. ఎందుకు మనం దేవుని సమీపంగా ఉండాలి? అది తెలియాలిగా మనకి. ఎందుకు ఉండాలి? మత్తయి సువార్త 24:33. మత్తయి సువార్త 24:33. ఎందుకు సమీపంగా ఉండాలి మనం దేవునికి? ఆయన సమీపమునే ద్వారము దగ్గర ఉన్నాడని. అదిగో ఎందుకు మనం సమీపంగా ఉండాలి అంటే చెప్పనా? ఇక్కడ ప్రభు ఏమంటారంటే, ప్రభువు కూడా ద్వారం దగ్గర ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడండి? ఇప్పుడు మాస్టర్ గారు కూర్చున్నారు, ద్వారం దగ్గర కూర్చున్నారు. ద్వారం అంటే ఏంటి? గేటే కాదండి. హల్లెలూయా. ద్వారం దగ్గర ఉన్నాడంట. ఇప్పుడు తండ్రి సింహాసనం కూర్చుంటాడు కదా పరలోకంలో. తండ్రి అంటాడు, కుమారుడా వెళ్ళు అంటాడు. ఎక్కడికి వెళ్ళు, సంఘాన్ని తీసుకుంటా అంటాడు. ఇప్పుడు కుమారుడు ఏం చేస్తాడు? ఆయన అలాగా ఆగమనం, క్రీస్తు రెండవ వారిని జరుగుతుంది మాట. అంటే రెండవ రాకడలో మనం ఎత్తబడాలి కాబట్టి కుమారుడు కూడా, యేసయ్య కూడా ద్వారం దగ్గరే ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఆయన సమీపంగా ఉంటారో, సమీపముగా ఉండేవారికి మాత్రమే కడబోర శబ్దం వినబడుతుంది. కాబట్టి ఆ వినబడిన వాడు మంచం మీద ఉన్న, పొలంలో ఉన్న, త్రెక్కలు విసురుతున్న, ప్రయాణంలో ఉన్న, సంఘంలో ఉన్న, ఎక్కడ ఉన్నా వారు ఎత్తబడతారు. కాబట్టి అందరికి బోర శబ్దం వినబడదు. కాబట్టి ఆయన సమీపంగా ఉండేవారికి మాత్రమే వినబడుతుంది. కాబట్టి రాకడలు ఎత్తబడాలంటే యేసయ్యకు సమీపముగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పటికే ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి. మన తలముల యుద్ధాలు, ఎన్ని యుద్ధాలు, ఇశ్రాయేలు యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధం, చైనా యుద్ధం, ఎన్నెన్నో యుద్ధాలు జరిగిపోతున్నాయి. కరువులు వచ్చేసినాయి, తెగుళ్ళు వచ్చేసినాయి, హింసలు మొదలైపోయినాయి, మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాలం ప్రపంచం ఎలాగుందంటే భయంకరంగా ఉంది. ఎందుకు ఈ ప్రపంచం ఇంత భయంకరంగా ఉందంటే ఇక ముగింపులోకి మనం ఇక మంచిగా ఉండాలి, బాగా బతకలు అనుకోకూడదు. ముగింపులో ఉన్నాం. ప్రభు ఇప్పుడు వచ్చిన ఎత్తబడాలి. కాబట్టి ఎత్తబడాలంటే, కొనిపోవాలంటే, అపౌరుషత్వం వినబడాలంటే ఆయనకు సమీపంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే కీర్తన 140:18 ఉంది కదా, తనకు నిజముగా మొదలుపెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉంటాడు. నిజంగా మొదలుపెట్టే వారికి దేవుడు కూడా సమీపంగా ఉంటాడు. ఇంకా ఉంది కదా బైబిల్లో దేవుని బిడ్డలారా. ఎందుకు ఎంత సమీపంగా రావాలి? మనం ఎంత సమీపంగా దేవునికి రావాలి? నిర్గమకాండం 33:11. నిర్గమకాండం 33:11. యెహోవా మోషేతో ముఖాముఖిగా ఎంత సమీపంగా రావాలి అంటే దేవుని ముఖాన్ని చూసేంత సమీపంగా రావాలి మనం. అయ్యి బాబాయ్ చాలా కష్టం అనుకుంటున్నారా? కష్టమే కాదు. దేవుడు ఎక్కిస్తాడు కొండల మీద.
హల్లెలూయా. దేవుడు ఇప్పుడు స్నేహితులు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా కూర్చున్నారు ఇక్కడ సంఘ విశ్వాసులు. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ఈయన మాట ఆయన వినబడుతుంది, అంకుల మాట బ్రదర్ గారికి వినబడుతుంది. వాళ్ళు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు. అంకుల్ గారి ముఖం ఎర్రగా ఉంది, కలజోడు ఉందని తెలుసు ఆయనకి. ఈయన షర్ట్ వేసుకున్నాడు ఆయనకి తెలుసు. అలాగే మోషే దేవుడు అలాగే సమీపంగా ఉన్నాడంట. దేవుడు సింహాసనం మీద కూర్చుంటే మోషే దేవుడికి సమీపంగా ఉన్నాడు. అంత సమీపంగా వచ్చాడు. ఎంత గొప్పైంది బాబు, అది ఎంత గొప్పైంది అసలు. ఎంత ఇది కదా ధన్యత. హల్లెలూయా. జగన్ సమీపంగా వెళ్ళడం, చంద్రబాబు సమీపంగా వెళ్ళడం, ఎమ్మెల్యే సమీపంగా, ఎంపీకి సమీపంగా, అధికారులు సమీపంగా వెళ్ళడం కాదు, కానీ దేవునికి సమీపంగా ఆయన ముఖాన్ని చూసి అంత సమీపంగా వెళ్ళాలి. హల్లెలూయా. అంత సమీపంగా ఏం జరుగుతుందంటే, ఇదిగో మోషే ముఖ చర్మం ప్రకాశించింది. మోషే ముఖ చర్మాన్ని ఇశ్రాయేలు చూడలేకపోయారు. అయ్యా నీ ముఖాన్ని మేము అయ్యా ముసుగేసుకో, అయ్యా నువ్వు ముసుగేసుకో బాబు అని ఇశ్రాయేలు పెద్దలంట మోషే దగ్గరికి వచ్చి నీ ముఖంలో ఉన్న ప్రకాశాన్ని, ఆ తేజస్సును, ఆ వెలుగును, ఆ మహిమను చూడలేకపోతున్నాం అయ్యా, ముసుగేసుకోమని ముసుగేసుకోమంటే ఇప్పుడు తలగా ముసుగేసుకున్నారా? మోషే ముఖం మీద ముసుగేసుకున్నారు. అంటే మోషేలో ఉన్న ఆ యొక్క ప్రకాశాన్ని ఇశ్రాయేలు చూడలేకపోయారు. మనం ఎందుకు ఇలాగ అవ్వకూడదంటారు? దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎందుకు ఇలా అవ్వకూడదు కదండి? ఒక సేవకుడు అంటాడు, దేవుడు అంట లేదా మనమంట ఆయన కలుసుకునేంత పరిశుద్ధత మనకి రాలేదు లేదు, కానీ ఆయన మనల్ని కలుసుకునే ప్రేమ ఆయనలో ఉందంటండి. కదండి, అర్థమైందండి? దేవుణ్ణి కలుసుకునేంత పరిశుద్ధత మనలో రాలేదు, సాధించలేదు, కానీ దేవుడు తన ప్రేమను బట్టి మనం కలుసుకుంటాడంటే. అందుకే స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఒక అధికారిని కలుసుకోవాలంటే అపాయింట్మెంట్ కావాలి, రికమెండేషన్ కావాలి, కానీ ప్రభు మనం కలుసుకోవాలంటే ఆయన తన ప్రేమను బట్టి మన దగ్గర దిగి వస్తాడు. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తును మన కోసం పంపించాడా లేదా? పంపించాడు. యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు రాకముందు ఒక్క ప్రవక్త మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అది కూడా సంవత్సరం ఒక్కసారి మాత్రమే ఉండాలి. అలాగా అందరూ ద్వారం దగ్గరే ఉండాలి. అలాంటి కాలం ఉంది. ఇప్పుడైతే ఎవడు పడితే వాడు ఎక్కడికి వెళ్ళవచ్చు అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుడిని చూడవచ్చు అండి. హల్లెలూయా. అందుకనే ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి చూచేంత సమీపంగా వెళ్ళాలి. మొదటి మాటలోనే 3వ మాట, దేవుని స్వరం వినేంత సమీపంగా రావాలి. అయిపోయి దీపాకని కానీ టైం అయిపోతుంది. మొదటి సమయ గ్రంథం 3:3 ఉంది. దేవుని స్వరం వినేంత సమీపంగా రావాలి. స్తోత్రం చెప్పండి. ఎంత సమీపంగా రావాలి? దేవుని స్వరం వినేంత సమీపంగా. ఎవరండి? సమూయేలు. సమూయేలు జననం ఇచ్చింది. పావులు విడవగానే ఏం చేసిందండి? మందిరంలో విడిచింది. అసలు అక్కడ నేర్చుకుంటుంది మాట్లాడుకోవడానికి. లేక పుట్టాడా? బాగా ప్రార్థన చేసి పొందుకుందా? ఏమండి? మరి ఒక కొడుకుని ఏం చేసింది? ప్రభువా నాకు మగబెట్ట ఇస్తావా సేవకి ఇస్తానండి. ఈ రోజుల్లో చాలా మంది తీర్మానం చేసుకుని ప్రభువా మగబెట్ట నువ్వు అంటారు, మగబెట్ట ఇస్తాడు. ఏమండి? అది పుట్టిన తర్వాత సేవకి ఇవ్వరు. నాకు తెలిసిన ఒక ఆంటీ గారు ఉంది సంఘంలో, మా సంఘంలో ఒక ఆంటీ గారు ఉంది. ఆంటీ గారు ఏం చేసిందంటే, ప్రభువా నాకు మగబెట్ట నువ్వు ప్రభువా, వాడికి సమూయేలు పేరు పెట్టుకుంటానయ్యా, వాడిని సేవకిస్తానండి. అలాగే దేవుడు మగబిడ్డను ఇచ్చాడు, సమూయేలు పేరు పెట్టింది. పెద్దోడు అయ్యాడు, లారీ డ్రైవర్ అయ్యాడు, బాగా డబ్బులు తెస్తున్నాడు, మంచి సంబంధం చూసి పెళ్లి చేసి. ఏమంటే ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత భార్య భర్త మధ్య గొడవలు వచ్చి ఆ పుట్టింటికి వెళ్ళిపోయింది మాట. వెళ్ళిపోయిందా? ఈ ఆడపిల్ల పుట్టింది, ఆ పిల్ల కూడా రాదు మాట. భార్య విడిచిపెట్టిందని మనోవేదంతో తాగి అన్ని భార్యలు చనిపోయాడు. ఆయన బాగుపడాలని 7 వరాల కోటలు ఎన్నిసార్లు పెట్టాము. అప్పుడు చెప్పింది మాట, అయ్యా నేను నా బిడ్డని దేవునికి ఇస్తానని తీర్మానం చేసుకున్నానయ్యా, నా బిడ్డ దేవునికి నేను ఇవ్వలేదయ్యా, అందుకే నా బిడ్డ జీవితం మీదకి ఇలాంటి ఒక శిక్ష వచ్చిందని చెప్పింది అన్నమాట. హల్లెలూయా. మరి ఏ రీతిలో ఈరోజు హన్నా లేని సంఘాల్లో దేవుని పెట్టారా?
ఏదైతే దేవునికి ఇస్తామో నోట నుంచి వాక్కు బయలుదేరిందో అది ఆ తీర్మానం ఏం చేయాలి? ఏదో ఊరైపోతుంది, గుర్తుపెట్టుకోండి, ఊరైపోతుంది. అందుకని మందిరంలో ఎలా పడితే అలాగా తీర్మానం చేయకూడదు. నాకు యుద్ధంలో జయమిస్తావా, ఏదైనా నీకు ఇస్తానన్నాడు. ఎవరు అతను చెప్పండి? యెఫ్తా. నా ఇంట్లోంచి ఏదైతే వస్తుందా నీ చేస్తానన్నాడు యెఫ్తా. తన కుమార్తె వచ్చింది, ఇచ్చేసాడు కుమార్తె. అందుకే యెఫ్తా గురించి పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయించాడు. హల్లెలూయా. అలాగా అన్న బిడ్డని కానీ మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సమయంలో మందిరంలో పెరిగాడు, పెద్దవాడయ్యాడు. మందిరమే కూడి, మందిరమే బడి, మందిరమే ఇల్లు, మందిరమే వాకిలి, అంతా మందిరమే. పట్టాలు వేసేవాడు, తీసేవాడు, పంచర్ చేసేవాడు, నీళ్లు పట్టేవాడు, సంశిష్ట పెట్టేవాడు, అన్ని పనులు చేసేవాడు. ఇలా మందిరంలో పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతూ ఉండగా ఒక రోజు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. తన చిత్తం అంతా కూడా సమయంలో చెప్పాడండి. అప్పటికే ఒక సేవకుడు మందిరంలో ఉన్నాడు. ఏది స్తోలక ఎంత లాభంటాడు స్తోలక. కుర్చీలో కూర్చోనంట అతను ఎలా వెనకపడ్డాడంట. ఈ మెడ విరిగి చనిపోయాడంట. కళ్ళు మందదృష్టిగా అయిపోయినట్టు, అంటే చీకటి, రేపు చీకటి వచ్చింది, దృష్టి తగ్గిపోయింది. అలాగా మందంగా అయిపోయాడు. అయితే సమయంలో మాత్రం మందిరానికి బలిపీఠానికి మధ్యలో ఉన్నాడు. యెహోవా మాట్లాడడం ప్రారంభించాడంటే. హల్లెలూయా. చిన్న వయసులోనే, లేత వయసులోనే సమయంలో దేవుడు మాట్లాడి, దేవుడు తన చిత్తమంతా కూడా సమయానికి ఏం చేశాడండి? ఈ రాత్రి మీ భవిష్యత్తు మీకు అర్థమవ్వాలంటే దేవుని స్వరమైన సమీపంలోకి రండి. దేవుడు ఏం చేయాలో అది చెప్తాడు. అది చెప్పినట్లుగా దేవుడు ఏం చేయమన్నాడు చేస్తే గనక ఈ లోకములో విజయాలు మన వరిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగున దేవుని సమీపంగా ఉండేవారు ధన్యులు. ఎవరు సమీపంగా ఉన్నారు? అన్న అనే ప్రవక్తని. 2 ఎవరున్నారు? మోషే. 3 సమూయేలు. ఎందుకు సమీపంగా ఉండాలంటే రాకడ దగ్గరలో ఉంది కాబట్టి సమీపంగా ఉండాలి. ఇక 2వ మాట ధ్యానం చేద్దాం. ఎన్నో వచనం అది? 5వ వచనం. అందరూ తీసే మాట తీయండి. నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి. అదిగోండి. 2వది ఎవరు ధన్యులు అంటే యాత్ర చేసేవారు. ఇదిగో దేవుని బలం కలిగి ఆయన దగ్గరకు వెళ్ళేందుకు యాత్ర చేసేవారు ధన్యులు. హల్లెలూయా. 2వ మాట. మొదటి మాట ఎవరు ధన్యులు? దేవుని సమీపంగా ఉండేవారు. 2వ మాట ధ్యానం చేద్దాం. 2వ మాట ఏమిటంటే యాత్ర చేసేవారు ధన్యులు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక యూదులంట పండగలు వస్తాయి పండగలు అంటే మన పండగ అయిపోయింది కదా, ఆ పండుగ అయిపోయింది, వాళ్ళ పండుగ కూడా అయిపోయింది. మన పండగ క్రిస్మస్, వాళ్ళ పండుగ ఏమో సంక్రాంతి పండుగ. ఎక్కడెక్కడో రాయలసీమ నుంచి, హైదరాబాద్, తెలంగాణ నుంచి ఎక్కడికి పోతారు అందరూ. పక్షులన్నీ భీమవరం వెళ్ళిపోతాయి, పక్షులన్నీ అత్తగారింటికి వెళ్ళిపోతాయి. ఎందుకని? పండగ చేసుకున్నామని అల్లుళ్ళు అందరూ కార్లు వేసుకొని బస్సుల మీద, ట్రైన్లు కాళ్ళు అయిపోయిన, బస్సులు ఛార్జీ ఎక్కువైపోయినా 600 రూపాయల టికెట్ 3000 రూపాయలు కొనుక్కొని ఏం చేస్తారు? చెక్కేస్తారు అత్తగారింటికి. సంక్రాంతి పండగకి ప్రజలందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోతారు. అలాగే యూదులు కూడా వారికి పండుగలు వచ్చినప్పుడు అంట యెరూషలేముకి యూదా దేశంలో ఉన్న పల్లెటూరు నుంచి, పల్లె సీమల నుంచి, గ్రామాల నుంచి అంట పండగ చేసుకోవడానికి చాలా మైళ్ళు దూరం నడిచి ఎక్కడికి వచ్చేవాళ్ళు అంటే యెరూషలేముకి వచ్చేవాళ్ళు. హల్లెలూయా. మరి నడిచి ఏమవుతుంది? కాళ్ళ నొప్పులు వస్తాయా? ఇంకేమవుతుంది? అలసట వస్తుందా? ఆయాసం వస్తుందా? ఇలా ఎన్నెన్నో బలహీనతలు వస్తాయి. హల్లెలూయా. ఇలాగ యూదులు పండగ చేసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి యెరూషలేముకి వచ్చేవాళ్ళు. భక్తుడు ఏమంటాడంటే, దేవుని ప్రజలారా, మనం కూడా యాత్రలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? యాత్రికుడిగా బ్రతకడానికి, యాత్రికుడిగా ఉండడానికి ఏం కావాలంటే ఒక ఇష్టం కావాలన్నమాట. మనది ఏ యాత్ర అంటే ఆత్మీయ యాత్ర. హల్లెలూయా. ఏ యాత్ర మనది చెప్పండి?
ఆత్మీయత. యేసన్న గారు ఏమంటాడు? ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము, మన యేసుతో నూతన యెరూషలేము. హల్లెలూయా. ఈ పాట ఎంత హిట్ అయింది క్రైస్తవ లోకంలో. ఇంకో పాట కూడా ఉంది కదా, ఏం పాట అది? నీతో యాత్ర చేయు మార్గము ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. ఏ పాట పాడినా ఇది ఏ యాత్ర అంటే ఇది ఆనందంగా చేయాల్సిన యాత్ర. ఇది ఆనందంగా చేయాల్సిన, ఇది ఆత్మీయ యాత్ర. ఎక్కడికి మీ యాత్ర? ఎక్కడికి మీ ప్రయాణం? అదిగో పరలోకానికి, దేవుని రాజ్యానికి, నూతన యెరూషలేము అనే పట్టణానికి. ఇది తెలియదు మనకి. మేము ఉన్నామండి, ఇప్పుడు మాట్లాడి చివరికి వచ్చాం. వాకింగ్ చెప్పడానికి దైవసేవకు ఇన్వైట్ చేశారు. ఇక్కడే ఉంటామా? ఇక్కడ మాకు చర్చి లేదు, ఇల్లు లేదు, మా పై స్కూల్ లేదు, ఏమండి మా విశ్వాసం ఇక్కడ లేదు. ఇక్కడ ఎందుకు ఉంటాం? ఈ పనావుగా ఎక్కడికి వెళ్ళిపోతాం, మళ్ళా మా ఇంటికి వెళ్ళిపోతాం, ఊరు వెళ్ళిపోతాం. అలాగే దేవుని పెట్టారా, ఈ లోకంలోనంట నేనైనా మీరైనా మనందరూ ఎవరమై ఉన్నామంటే యాత్రికులమై ఉన్నాము, పరదేశులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. యాత్రికుడు కాబట్టి యాత్ర ఎలా చేయాలంటే ఆనందంగా యాత్ర చేయాలి. కానీ చాలా మందికి ఆనందం ఉండదు. ఆనందంగా యాత్ర. ఇశ్రాయేలు ఉన్నారు, ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? వాగ్దాన భూమికి వెళ్ళారు. 40 సంవత్సరాలు యాత్ర చేసి అరణ్యంలో యాత్ర చేశాడు. అరణ్యంలో వారికి ఏది తక్కువ కాకుండా దేవుడు నీళ్లు ఇచ్చాడు, అన్నం ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు, అన్ని రుచులు చూపించాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుని మీద ఆయాసపడేవాళ్ళు, సనిగేవాళ్ళు, కొనిగేవాళ్ళు, దేవుని శోధించేవాళ్ళు, మోషేని శోధించేవాళ్ళు. ఇలాగా యాత్రలోనంట వారు ఎన్నోసార్లు దేవుణ్ణి దుఃఖపరిచారంట. వారి సంతోషంగా యాత్ర. అందుకే ఆ పాత తరం వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. ఒక్కడు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళాలి. ఈ రాత్రి నా ప్రియమైన వాళ్ళరా, ఈ యాత్ర ఎలా చేయాలంటే ఆనందంగా చేయాలి. సేవ ఆనందంగా చేయాలి, భక్తి ఆనందంగా చేయాలి, ప్రార్థన ఆనందంగా చేయాలి. ఈ యాత్ర సంతోషంగా చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగ మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ యాత్రలో ఎన్నెన్నో ప్రయాణం చేస్తూ ఉండగా స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, గంటలు వస్తాయి, లోయలోకి వెళ్తాం, ఎత్తులోకి వెళ్తాం, యూ టర్న్లు, ఆ టర్న్లు, ఎన్నెన్నో మెలుకులు, పామ్ మెలుకులు, ఎస్ మెలుకులు, యూ మెలుకులు, ఎన్నెన్నో విధాల యాత్ర ఉంటుంది. అలాగే ఎప్పుడు ప్లెయిన్ రోడ్డే ఉండదు, అలాగా ఎప్పుడు ఒకే రోడ్డు ఉండదు. కానీ ఎన్నెన్నో మనకి మలుపులు వస్తా ఉంటే ఈ యాత్రలో కూడా ఎన్నెన్నో అనుభవాలు కూడా దేవుడు నడిపిస్తా ఉంటాడండి. ఎలా నడిపించినా ఆ యాత్రలో సంతోషంగా ఉండాలి. దేవుడు ఎలా నడిపిస్తే అలాగే ప్రభు నమ్మకం మాకు ఏం కలిసి వచ్చిందంట, మా బతుకు అలాగే ఉంది, ఏంటంటే మాకు అసలు ఎందుకు వచ్చామండి మార్గంలోకి, ఎందుకు పట్టుకున్నాడు బైబుల్, అసలు ఎందుకు తీసుకున్నాడు బాప్తిసం, అసలు ఏంటంటే ఇది మాకేం రావట్లేదు అని చాలా మంది ఈ యాత్రలోకి వచ్చి యాత్ర చేయలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. చాలా మందిని చూశాను. అది ప్రభు ఏదో కొమ్మరించేస్తాడు, బంగారం ఇచ్చేస్తాడు, ఇల్లు ఇచ్చేస్తాడు, ఆరోగ్యం ఇచ్చేస్తాడు, ప్రభు నమ్మగానే అన్ని రావాలి. ఏంటంటే వస్తాయి, ఎప్పుడు రావాలట. ఒక్కొక్కటి దేవుడు ఇస్తాడు. మొదట నువ్వు దేవుడు తెలుసుకోవాలి, తర్వాత దేవుడు నీకు ఏం కావాలి. ఈ దేవుడు ఎలాంటి వాడు, ఆయన శక్తి ఏమిటి, ఆయన మహాత్యం ఏమిటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు, యేసు తెలుసుకోవాలండి. అందుకే యాత్ర. దేవునికి మహిమ కలుగునుగా. ఇశ్రాయేలు అంతసేపు మన్నా మాంసం నీళ్లు అని వాటి మీద మనసు పెట్టుకున్నారు. కానీ వారు ఏనాడు కూడా దేవుని పెట్టారా ఆ యాత్రలో ఆనందంగా వాళ్ళు ఉండలేకపోయారు. అందుకని నా ప్రియమైన వాళ్ళరా, ఈ యాత్ర, ఈ భక్తి చేయడానికి ఏం కావాలంటే తృప్తి కావాలి, ఆనందం. దేవుడు ఏది చేయడండి, దేవుడు ఏమి చేయకపోయినా ఆయన మన దేవుడు కాకుండా పోతాడా? మీ ఇంటి భర్త ఉన్నాడు, పట్టించుకోడు, కోడికి వెళ్తాడు, నూనె తేడు, ఇంటి కట్టాడు, కరెంటు బిల్లు కట్టాడు, ఫీజులు కట్టాడు, అతనికి అంటావా అంటారా? అంటే ఏముంది మన తేడాలు వస్తాయి. ఇక అలాగో
ఏం పట్టించుకోకపోయినా భర్త భర్తే. హల్లెలూయా. భార్య భార్య, బిడ్డలు బిడ్డలే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఏమి ఇవ్వకపోయినా ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఆయన ఏమి ఇవ్వడు. లేటైనా ఆలస్యమైన ఏ ఫలము కనబడకపోయినా ఆయన మన దేవుడు. మనం ఆయన పిల్లలము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతకాలం ఏమి ఇవ్వకపోయినా ఒక్కసారి ద్వారం తెరిచాడా, ఒక్కసారి ద్వారం తీసాడా, ప్రియమైన వారా, ఆశీర్వాదపు జల్లులు మీ కుటుంబాల మీద కుమ్మరించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏదో ఇస్తాడని యాత్ర చేయకూడదంట. మనం ఎక్కడికి వెళ్ళడానికి యాత్ర చేయాలంటే కణాలకు, పరమ కణానికి వెళ్ళడానికి సిలువను మొయ్యాలి, భక్తి చేయాలి, ప్రార్థన చేయాలి, ఓర్పుతో ఉండాలి, సహనముతో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి, లోబడి ఉండాలి, కనిపెట్టి ఉండాలి. ఏదో ఇస్తాడని కాదు, అక్కడికి వెళ్ళడానికి యాత్ర చేయాలండి. హల్లెలూయా. ఏదో ఇస్తాడని వచ్చామనుకోండి, స్వార్థపూర్ణం అవుతాం మనం. ఇప్పుడు పాస్టర్ గారికి అవసరం ఉంది కాబట్టి పద్దానికి ఫోన్ చేస్తాను, అవసరం లేకపోతే ఫోను చేయను. మరి అవసరం ఉంది కాబట్టి పద్దానికి ఫోన్ చేస్తున్నాను, అవసరం లేకపోతే ఫోన్ చేయను. ఏదో అవసరం కోరకు రాకూడదు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువే మనకు అవసరమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వచనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదే 2వ పాయింట్లో. త్వరగా తీయండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13 త్వరగా తీయండి, టైం అయిపోతుంది. హెబ్రీ 11:13 చదవండి. ఒప్పుకున్నారు. విశ్వాసము గలవారు మృతి నొందిరి. వారు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకము అంతవరకు చాలండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీరందరూ వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదంట. అసలు వాగ్దానం జరగలేదంట వాళ్ళకి. వీరందరూ ఎవరు? వాళ్ళందరూ పాత నిబంధన పరిశుద్ధులు. వారందరూ దూరం నుండి చూశారు. ఏం చూశారు దూరం నుండి అంటే, వారు పరలోక సంబంధం దేశం దర్శనములో చూశారు. పునాదులు గల పట్టణాన్ని ఎలా చూశారు? దర్శనంలో చూశారు. హల్లెలూయా. దూరం నుంచి చూశారు. చూడగానే ఏం చేశారు? దేవునికి అయ్యా 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 వందనాలయ్యా, ఈ దాన్ని మాకు ఇచ్చేది ఇంత మహిమకరమైందా, ఇంత శ్రేష్టమైన చేస్తున్నావా అని వందనం చేశారంట. వందనం చెప్పారు దేవునికి. వందనం చెప్పి అనుకుంటున్నారంట, ఇక మేము యాత్రికులుగా పరదేశులుగా బ్రతుకుతామని. వారు ఏ దేశంలో ఉంటున్నారో ఆ దేశాన్ని మరచిపోయి, స్వదేశాన్ని మర్చిపోయి వాళ్ళు ఏం చేశారంటే పరలోక సంబంధమైన దేశాన్ని వారు కోరుకున్నారంటే. హల్లెలూయా. వారు ఏ దేశంలో ఉన్న దేశాన్ని ఎందుకు మర్చిపోయాడంటే, వారు దేవుడు ఇచ్చే దేశాన్ని వారు దర్శనములో చూశారు. ఈ లోకంలో యాత్ర ఎలా చేయాలంటే, దేవుని పెట్టారా, ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకాన్ని మరచిపోయి ఆ దేశం కొరకు ఈ లోకంలో యాత్ర చేయాలి. మర్చిపోతేనే యాత్ర చేయగలుగుతాం. పౌలు అంటాడు, వెనకున్న వాటిని ఏం చేశాను? నేను మర్చిపోయాను. గతకాలపు అవమానాలు, నిందలు, ఇది గతకాలపు అప్పజేయాలు అన్ని మర్చిపోయి యాత్ర చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం నేర్చుకుంటే కనుక 1 పేతురు 2:11 ఉంది కదా. 1 పేతురు 2:11 ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక. అదిగోండి, చాలండి. ఎలా యాత్ర చేయాలంటే శరీరాశను విసర్జించి వాటిని జయించి యాత్ర చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా చేయాలి యాత్ర? శరీరాశను విసర్జించాలి, శరీర కార్యాలు విసర్జించాలి, లోక సంబంధం విసర్జించాలి, ఆశలు, ఆనందం, సంతోషం ఇవన్నీ వద్దకు విసర్జించాలంటే యాత్ర చేయాలి. అలాగా ఆనందంగా సంతోషంగా చేయవలసిన యాత్ర ఈ యాత్ర. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. 3వదిగా చివరి వచనం 84 కీర్తన. అదిగోండి 3వ మాట, నీ యందు నమ్మిక ఉంచిన వారు, అదిగోండి
దేవునిపై నమ్మకం ఉంచిన వారు. అది మనుషులు నమ్ముతాం, అందరు నమ్ముతున్నాం కానీ దేవుని మాత్రం కొన్నిసార్లు నమ్మలేకపోతున్నాం కదండి. చాలా మంది దెయ్యాన్ని నమ్ముతారు, దెయ్యపు కార్యాలు నమ్ముతారు, మోసగాళ్ళు నమ్ముతారు, వంచన చేసేవాళ్ళు నమ్ముతారు, కీడి చేసేవాళ్ళు నమ్ముతారు. అవ్వదు ఎవరు నమ్మింది? సర్పాన్ని నమ్మింది కదండి. భక్తులు చాలా మంది నమ్మారు కానీ దేవుని పెట్టారా, ఈ రాత్రి ఎంతో మంది నమ్మి అనేక సార్లు నశించిపోయాం, అనేక సార్లు నష్టపోయాం. ఈ రాత్రి అయితే మనం ఆరాధించే దేవుని మీద అచంచలమైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసాన్ని పెట్టుకుంటే ఆయన మన నమ్మకాన్ని వమ్ము చేసేవాడు కాదండి. హల్లెలూయా. ఆడపిల్లలు ఎంతో మంది నమ్మి వారి జీవితం ఇచ్చేసి, వారి వయసు ఇచ్చేసి, వారి బంగారం ఇచ్చి, వారి డబ్బులు ఇచ్చి చాలా మంది ఆడపిల్లలో వారి జీవితం నాశనం చేసుకుంటారు. ఈ రాత్రి నా ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మనము నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ కూడా ఆయన మన ఎడల నమ్మదగిన వారు. మనం అంటే నమ్మదగిన వారు కాదని ఎక్కడ ఉంది? తిమోతిలో ఉందన్నమాట. నమ్మదగిన వారు నమ్మకంగా ఉండలేమంట, అన్నిసార్లు నమ్మకంగా బ్రతకలేమంట. కానీ ప్రభు అయితే అలా ఉండడు. కానీ ఆయన ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు, నమ్మకంగానే ఉంటారు. కాబట్టి ఆ నమ్మకస్తుని మీద, ఆ నీతి కలిగి న్యాయాధిపతి మీద ఏం చేయాలంటే మనసును పెట్టుకోవాలి, హృదయాన్ని పెట్టుకోవాలి. యెహోవా మీద నమ్మకం ఉంచేవారు వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మూడో మాట, దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. ఇలాగా ఈ మూడు మాటలు దేవుని పెట్టారా. మొదటి మాట దేవుని సమీపం ఉండేవారు, రెండవ మాట యాత్ర చేసేవారు, మూడో మాట నమ్మకం ఉంచిన వారు. అది ఎవరికి ధన్యులు అంటే వెండి బంగారం ఉన్న వాళ్ళు కాదు, మిత్రులు మేడలో ఉన్న వాళ్ళు కాదు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కాదు. దేవుని మనసులో దేవుని సమీపంగా ఉండేవారు, ఆత్మీయంగా సంతోషంగా యాత్ర చేసేవారు, ఆయన మీద నమ్మకం పెట్టుకునేవారు. ఈ లిస్టులోకి నువ్వు రావాలి రాత్రి. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. విన్న వాక్యపు వెలుగులో ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నీకు ఇంకా సమీపంగా వస్తానయ్యా. మోషే వలె నేను మీ ముఖాన్ని చూసేంత సమీపంగా వస్తానయ్యా. అయ్యా, సమూయేలు వలె మీ స్వరం వినేంత సమీపంగా నేను వస్తానయ్యా. రాకడ సమీపంలో ఉంది కాబట్టి నేను కూడా మీకు సమీపంగా ఉంటానయ్యా అన్న ప్రవక్తిని వలె ప్రార్థన